నమస్కారం ఫ్రెండ్స్. ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ సుంకాల విధింపు ఇది గంభీరంగా మారే సూచనలు కనిపించటం లేదు. అందరూ గంభీరంగా మారే సూచనలు ఉంటాయి అని చెప్తాను అనుకుంటున్నారు, కానీ గంభీరంగా మారే సూచనలు కనిపించటం లేదు. ఇది మనమందరము ప్రాక్టికల్గా అవగాహనలోకి తెచ్చుకోవాలి. మనం గొర్రెలా బిహేవ్ చేయకూడదు. మనకు అనలైజ్ చేసే బుర్ర దేవుడు ఇచ్చినాక వేరేవాడు ఆలోచించే విధానంలో మనం ఆలోచించే అవసరం ఏమాత్రం లేదు. పర్సనల్ ఫైనాన్స్ విషయంలో, ఇన్వెస్ట్మెంట్ విషయంలో మన డబ్బు కనుక మనము సొంత తెలివితేటలతో వాటిని ఇన్వెస్ట్ చేయాలి, ఆ వైపు వెళ్ళాలి అని స్పెషల్గా కోరుకుంటున్నాం. 95% మంది టు 98% మంది రిపోర్ట్ బేస్ ఆధారంగా, సమాచారం ఆధారంగా, అంటే న్యూస్ ఫ్లో ఆధారంగా, డిజిటల్ మరియు నార్మల్ కమ్యూనికేషన్ మోడ్స్ ఆధారంగా తమ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అందరూ ఒక విషయం నేను చెప్పినట్టు చేయండి. మీకు ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ మార్కెట్లో లేదా నార్మల్ సర్కమ్స్టెన్సెస్లో జీవితాన్ని ఎలా సునాయాసంగా తయారు చేసుకోవచ్చు, అటాచ్ ఎప్పుడు కావాలి ఎకానమీతో, డిటాచ్ ఎప్పుడు కావాలి, ఎవరు డిస్కస్ చేయని టాపిక్ నేను ఇవాళ మీ అందరికీ ఒక చిన్న టిప్ లాగా ఇవ్వబోతున్నా. ఎప్పుడు మనము ఎకానమీతో డిటాచ్ కావాలి, ఎప్పుడు మనము ఎకానమీతో అటాచ్ కావాలి, దిస్ డిసైడ్స్ ఫ్యూచర్ ఆఫ్ అవర్స్. మన ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. జస్ట్ ఇమాజిన్ మన ఫ్యూచర్ అంటే పర్సనల్ ఫ్యూచర్. పర్సనల్ ఫ్యూచర్ అంటే మన ఇన్స్టింక్ట్స్, మన టాలెంట్, మన క్యాష్ రిజర్వ్స్, మన రిస్క్స్, మన మెంటాలిటీ, మన కష్టాలు, మన అనుభవాలు అన్నీ సొంతంవి. మనం అబ్జర్వ్ చేస్తే ఇన్ని సొంత అనుభవాలు, సొంత రిస్క్స్, సొంత ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్స్, మన కష్టాలు, మనకు తోచిన పరిహారాలు, మన ఫిజికల్ ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీ అన్నీ పర్సనల్ చూడండి. ఇవన్నీ వీటికి వ్యతిరేకంగా యూనివర్సల్ ఫార్ములాస్ మనం ఫాలో చేస్తూ ఉంటాం ఇన్వెస్ట్మెంట్లో. బేసిక్లీ అంటే అందరూ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో, అందరూ ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, అందరూ ఏ బాండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, అందరూ ఏ చిట్స్లో వేస్తున్నారు, అందరూ ఏ ప్రోడక్ట్ని అమ్ముతున్నారు, అందరూ ఏ బిజినెస్ చేస్తున్నారు, అంటే అందరూ ఏం చేస్తున్నారు. కానీ అందరూ ఏం చేస్తున్నారు, మనమేం చేయాలి, నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఈ రెండిటి మధ్య ఉంది. మీరు ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కడన్నా చూడండి,
ప్రోడక్ట్స్ కానీ, చాలామంది ఫాలో అవుతున్న ట్రెండ్స్ కానివ్వండి, చాలామంది ఫాలో అవుతున్న ఫార్ములాస్ కానివ్వండి, యూట్యూబ్‌లో బాగా ప్రచారంలో ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క మనిషి 95% ప్రజలకు బుర్ర లేదు అనుకోని ఇలా చేస్తున్నారా? లేదా 95% ప్రజలు తమకు తాము అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నారా? అనే ప్రశ్న నన్నడిగితే 95% మంది తమకు తాము తక్కువ అంచనా వేసుకుంటున్నారు. అవసరం లేకున్నా సలహా అడుగుతారు. ఫస్ట్ మనిషి తనకు తాను కిందేసుకునే విధానం ఏమంటే, ఏ రకమైన స్ట్రెయిన్ తీసుకోకుండా, ఏ రకమైన రిసర్చ్ చేయకుండా, ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం చేయకుండా సలహా అడిగేయటం. ఇది 95% మంది చేస్తున్న మిస్టేక్. ఈ సొసైటీ ఏమనుకుంటుందంటే, మనమే తెలివిగల వాళ్ళము. ఈ కంపెనీలు ఏమనుకుంటున్నాయంటే, మనమే తెలివిగల వాళ్ళము. ఈ ఫైనాన్స్ బ్యాంకులు ఏమనుకుంటున్నాయంటే, మనమే తెలివిగల వాళ్ళము. ఈ మెషినరీలు అవి అమ్మే కంపెనీలు ఏమనుకుంటున్నారంటే, మనమే తెలివిగల వాళ్ళము. ఈ ఎంబీఏలు, ఎంసీఏలు, సీఏలు వీళ్ళంతా ఏమనుకుంటారంటే, మనమే తెలివిగల వాళ్ళము. కానీ ఈ 95% ప్రజలు మూర్ఖులు. మనం ఏం చెప్తే అదే తల ఊపి దాంట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. మీరే ఆలోచించండి. మీ ఎడ్యుకేషన్, మీ టైం, మీరు పడ్డ కష్టాలు, మీరు దాచుకున్న డబ్బు, ఇది మీ నిర్ణయాలపై ముందుకు జరగాలి, వెనుక జరగాలి తప్ప, మీ అవగాహనతో వెనక్కి పోవాలి, ముందర పోవాలి తప్ప, ఒకరు సూచిస్తే ముందుకు పోవడం, ఒకరు సూచిస్తే వెనుక రావటం మీ వెనుకబాటుతనానికి నిదర్శనం. నేను చాలా ఆలోచించి ఈ వీడియో చేస్తున్నా, అప్రిషియేట్ చేయండి. ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో టు మేక్ యూ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ లెగ్స్. టేక్ డిసిషన్స్ ఆన్ యువర్ ఓన్. మీకు ఎవరి సూచన సలహా అవసరం లేకుండా నది ఎన్ని ఆటుపోట్లున్నా ఈజీగా దాటే మార్గం మీకు సూచిస్తూ ఉన్నా. చాలా మందికి ఇది రాజమార్గం అనిపించకపోతుండొచ్చు. ఎందుకంటే మీ పనులు మీరు చేసుకోండి, మీ కాళ్ళపై మీరు నిలబడండి, మీ డిసిషన్ మీరు తీసుకోకండి, వేరే వాళ్ళ మాటలు వినబోకండి అంటే చాలా మందికి నచ్చదు. ఎందుకంటే షార్ట్స్ చూసి షాపింగ్ చేసే రోజుల్లో మనం ఇలాంటి కఠినమైన సలహాలు ఇవ్వకూడదు అని చాలామంది చెప్తూ ఉంటారు. అందుకోసం నేను స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఏ కంపెనీ గురించి నేను బై చేయమని, సెల్ చేయమని, లేదా ఏ సెక్టర్ గురించి నేను స్పెసిఫిక్గా ఇన్వెస్ట్ చేయమని నేను చెప్పాను. దానికి కారణం ఇదే. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ పర్సనల్ డిసిషన్ that most people ignore. Investment is purely a personal decision. It's purely a personal risk. మీరు ఎక్కడైనా ఏదైనా ఫైనాన్స్ ఇన్స్ట్రుమెంట్లో ఇంక్లూడింగ్ ఈ ఇన్సూరెన్స్ తీసుకోండి, కింద క్లాజెస్ ఉంటాయి. ఒక 2 పేజీలు క్లాజెస్ ఉంటాయి. దాంట్లో అవి మీ పర్సనల్ డిసిషన్, పర్సనల్ రిస్క్ ఇవన్నీ రాసి ఉంటారు. లాస్ట్కి మనం సైన్ చేస్తాం. ఆఖరికి క్వశ్చన్ అడగడానికి పోతే చూసిండ్రా కింద అవన్నీ ఇచ్చినాం కదా, ఆ క్లాస్ మీరు చదవలేదు అంటారు. వాడు కరెక్టే, మనకంత టైం ఉండదు, మనకు అనవసరం అనిపిస్తుంది. చూడండి, పర్సనల్ మనీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ అసెట్ ఆఫ్ అవర్ లైఫ్. బారోడ్ మనీ ఈజ్ సెకండ్ బిగ్గెస్ట్ రిస్క్. అయితే ఈ లో రిస్క్ ఉన్న పర్సనల్ మనీని మనం హై రిస్క్ కేటగిరీలో వేస్తాం మన చేతులారా. నేను చెప్పిన ప్రతి ఒక్క మాట ఒక్కసారి మళ్ళీ వినండి. డెఫినెట్లీ మీరు ఎవరు సహాయం లేకుండా మీ లైఫ్లో కొన్ని బ్యూటిఫుల్ చేంజెస్ తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు.
నేను ప్రతి ఒక్క వీడియో మీ మంచి కోసమే, కఠినంగా అనిపించినా మీ మంచి కోసమే. చాలామంది ఈ హెచ్సియు విషయంలో నేను కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నా అనుకుంటున్నారు. కాదండి, నేను కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించడానికి మార్గాలు చెప్తున్నా. అంటే నేను ప్రో కాంగ్రెస్ అని కాదు. అట్ ప్రజెంట్ రేవంత్ రెడ్డికి ఆల్టర్నేట్ లేనే లేడు. అది పచ్చి నిజం. నేను రేవంత్ రెడ్డిని గట్టెక్కించడానికి ఎందుకు చూస్తున్నా అంటే కాంగ్రెస్ తనకు తాను గట్టెక్కలేదు కాబట్టి. మరి బీజేపీని ఎందుకు సమర్థిస్తలేను? బీజేపీ నార్త్ ఇండియన్ మైండ్ సెట్ ఉన్న పెద్దవాళ్ళ చెప్పులు నాకే లీడర్స్ తెలంగాణలో ఉన్నారు కాబట్టి. మరి బీఆర్ఎస్ని ఎందుకు సపోర్ట్ చేస్తలేను అంటే మోస్ట్ కరప్ట్ డిజానెస్ట్ పార్టీ భారతదేశంలో ఏదైనా ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీ. పచ్చి మోసం చేసి మళ్ళీ మనకు మతి మరుపు ఉన్నట్టు మళ్ళీ పవర్లో రావడానికి ప్రయత్నం చేసే ఏకైక సిగ్గులేని పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. కనుక దాన్ని సపోర్ట్ చేస్తుంది. ఈ కాంగ్రెస్ని ఎందుకు సపోర్ట్ చేస్తుంది అది కూడా గుర్తుపెట్టుకోండి. మనకు 3 ఏండ్ల వరకు ఒడిదుడుకులు లేకుండా ఒక పార్టీ పవర్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈ తెలంగాణ వాసులు అందరూ గుర్తుపెట్టుకోండి. విమర్శల తర్వాత కూడా నేను సమర్థిస్తున్నా. అంటే దీంట్లో ఏదో పెద్ద రహస్యం ఉంటుందని మీరందరూ కామైపోవాలి. నేను ఆషామాషిగా ఏది చెప్పాను కదా, మీకు అందరికి తెలుసు. కాంగ్రెస్తో ఒడిదుడుకులు వచ్చినాయంటే తెలంగాణ సర్వనాశనం అయిపోతుంది. తెలంగాణ ఊపిరి తీసుకోవాలి అంటే కాంగ్రెస్ ఉండాలి. ఇది ఫిక్స్డ్ ఫార్ములా. బీజేపీ పవర్లో రాలేదు, బీఆర్ఎస్కి మనం రానివ్వకూడదు. బీజేపీ బీఆర్ఎస్ ముష్టి వేసి మళ్ళీ పవర్లో వచ్చి బీఆర్ఎస్ ద్వారా తెలంగాణను శాసించడానికి అన్ని కుట్రలు చేస్తుంది. అది భగ్నం చేయడం చాలా ముఖ్యం. నేను ఆర్ఎస్ఎస్ భావజాలం గల ఒక యాక్టివ్ కార్యకర్త కనుక నాకు కూడా కొన్ని విషయాలు బాగా అవగాహనలోకి ఉంటాయి. కనుక మేము చెప్తున్నాం. ఇంకా వింటారా వినరా, విమర్శిస్తారా, అది మీ ఇష్టం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనుకుంటే నా దగ్గర మెంబర్షిప్ కూడా లేదు. రేవంత్ రెడ్డి బంధువు కాదు, కాంగ్రెస్ పార్టీ నాకు చుట్టము కాదు, వాళ్ళ పార్టీలో నాకు ఏ ఇంట్రెస్ట్ లేదు. ప్రజల మనుగడ ప్రశ్నార్థకంగా మారొద్దు. తెలంగాణ ఊపిరి పీల్చుకుంటూ 3 ఏళ్ళు కొనసాగాలి. ఇంతే నేను కోరుకునేది. నేను ఆల్రెడీ చెప్పిన కష్టాలు ఏమేమి ఉంటాయి, రియల్ ఎస్టేట్ ఎట్లుంటుంది, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎట్లుంటుంది, మొత్తం మీకు స్పష్టంగా చెప్తున్నా. మీరు చూడండి, గత సంవత్సరంలో ఎన్ని అమెండ్మెంట్స్ వచ్చినాయో, ఎన్ని లాలో చేంజెస్ వస్తున్నాయి, అన్నీ తెలంగాణకు వ్యతిరేకంగా పోతున్నాయి. అంటే తెలంగాణ మనుగడకు వ్యతిరేకమైన అవుట్పుట్స్ వస్తున్నాయి. అంటే రియల్ ఎస్టేట్కి అగెనెస్ట్గా అవుట్పుట్స్ వస్తున్నాయి. తెలంగాణ ఒక ఎబిలిటీని ప్రశ్నించే అవుట్పుట్స్ వస్తున్నాయి. చాలా మెచ్యూర్గా ఆలోచించడం మేము నేర్చుకోండి. మనము పార్టీలను వాడుకొని తెలంగాణను గట్టెక్కించాలి. ఇది సింగిల్ పాయింట్ అజెండా. అక్కడ రేవంత్ రెడ్డి ఉండని, ఇంకెవరైనా ఉండని, తెలంగాణ మనుగడ ప్రశ్నార్థకం కాకూడదని నా ప్రయత్నం. కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, ఈ బడ్జెట్ తర్వాత నేను ఆల్రెడీ చెప్పిన బడ్జెట్లో ఏమీ లేనట్టే తీవ్రమైన కుదుపులు, బిజినెస్ని రిస్ట్రిక్ట్ చేయడం త్రూ ఫైనాన్షియల్ ఫ్లోస్ని కంట్రోల్ చేయటం వల్ల ఈ ట్యాక్స్ రాబట్టడం అనే ఒక కొత్త టెక్నిక్, ఈ 12 లక్షల రాయితీ, ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ ద్వారా తెలివిగా సెంట్రల్ గవర్నమెంట్ టోటల్ సిస్టంలో పరిచేసింది బెడ్షీట్లా. ఎవరు దాన్ని
అవగాహనలోకి తెచ్చుకుంటలేదు. ఇంకా తవలోకంలో వాళ్ళు పాలిటిక్స్, రియల్ ఎస్టేటు, గోల్డు, ల్యాండు, ఎడ్యుకేషను దీంట్లోనే ఇన్వాల్వ్ పోయి ఉన్నారు. కానీ ఆల్రెడీ బెడ్షీట్ వేసేసింది సెంట్రల్ గవర్నమెంట్. రండి దానిపై పడుకోండి అంటుంది. అసలు ఎందుకు అంటుంది? అది చాలా ముఖ్యము, ఎవరు ఆలోచిస్తలే. మనమందరం తప్పకుండా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. జియో పొలిటికల్ సిచ్యువేషన్ అరౌండ్ ద వరల్డ్ ఆశాజనకంగా లేదు. ట్రంప్ తన కంట్రీ ఆధిపత్యంని టెస్ట్ చేస్తున్నాడు. ట్రంప్ ఏ క్షణమైనా తన టారిఫ్ని తగ్గించి తోక ముడిచి రిటర్న్ పోయే అన్ని సూచనలు ఉన్నాయి. అందుకోసం నేను చెప్తున్నా, ట్రంప్ చేస్తున్న ప్రయోగాన్ని వరల్డ్ సీరియస్గా తీసుకుంటలేదు. ఇది ఫస్ట్ పాయింట్. మీరు ఏ అనాలిసిస్ అనే ముందు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ట్రంప్ సీరియస్నెస్ కరెక్టే అయింటే యుఎస్ స్టాక్ మార్కెట్స్ చైనా మార్కెట్స్ కన్నా అంటే ఫాస్ట్గా పడేవి కాదు. ట్రంప్ విధించిన సుంకం సక్సెస్ కాదు అని తమ సొంత అమెరికన్ కంపెనీలే భావించి అక్కడ ఇన్వెస్టర్సే తమ కంపెనీలు అమ్మేస్తున్నారు. అంటే ఈ టారిఫ్ వార్కి అమెరికన్ కంపెనీలు బలైపోతాయి అని అమెరికన్లకే డౌట్ వచ్చేసింది. చైనా వాళ్ళకు డౌట్ లేదు, ఇండియా వాళ్ళకు డౌట్ లేదు, ఆస్ట్రేలియా వాళ్ళకి డౌట్ లేదు, సౌదీ వాళ్ళకి డౌట్ లేదు. ఆయిల్ మార్కెట్స్ బాటంకి వచ్చేస్తున్నాయి. రష్యా ఇంకో యుద్ధానికి సన్నద్ధం అవుతుంది. యూరప్ ఏం చేయాలనో అర్థం కాక నోరెళ్ళ తీసుకొని కూర్చుంది. ఆఫ్రికా తన మైకంలో తాను తేలుతుంది. కాబట్టి ఇప్పుడు ట్రంప్ని పట్టించుకొని సీరియస్గా తీసుకునే అంత సత్తా అమెరికాకు లేదు. మనం కూడా దాన్ని సీరియస్గా తీసుకోవచ్చు. కనుకనే యుఎస్ మార్కెట్స్ 5% పడ్డాయి. ట్రంప్ డిసిషన్లో సత్తా ఉండింటే యుఎస్ మార్కెట్స్ 1.5% కరెక్షన్ అయ్యేది. ట్రంప్ డిసిషన్పై అమెరికన్ కంపెనీలు భయపడుతున్నాయి కనుకనే అక్కడ ఇన్వెస్టర్స్ వాళ్ళ కంపెనీలను అమ్మేస్తున్నారు. ఇప్పుడు చైనా భయపడాలి, ఇండియా భయపడాలి, ఎక్స్పోర్టర్స్ భయపడాలి, రష్యా భయపడాలి, యూరోప్ భయపడాలి. కానీ ఎవరు భయపడుతున్నారు? అమెరికన్ కంపెనీస్ భయపడుతున్నాయి. గమనించండి, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు అటు ఇటు చూడకండి, ఫోకస్ ఆన్ వాట్స్ హ్యాపెనింగ్. కనుకనే యుఎస్ మార్కెట్స్ పడిపోయినాయి. యుఎస్ మార్కెట్స్ 5%, 3% గ్యారంటీ అని ఇండియన్ మార్కెట్స్ ఉన్నప్పుడే ఇండియన్ మార్కెట్స్ అర్థమైపోయింది. కానీ 2% ఎక్స్ట్రా పడ్డది. అది ఇండియన్ మార్కెట్ ఊహించలేదు. 3% ఊహించింది, 2% ఊహించలేదు. 2% పడ్డా, ఇండియన్ మార్కెట్స్ పడ్డా అంతే స్పీడ్గా పైకి లేదు. నేను 1.5-2 months నుంచి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోలో మీకు చెప్తూ వస్తున్నాను. 3 days fall, 1 day rise, 2 day rise, 1 day fall. అంటే దీనికి అలవాటు పడాలి మీరు అని నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. మీకు గుర్తుంటుంది, ఆ వీడియో చూసుకోండి. 3 day fall, 1 day rise, 2 day rise, 3 day rise, 2 day fall, 1 day fall. అంటే ఇది కామన్. ఒడిదుడుకులు మార్కెట్లో తప్పనిసరిగా ఉంటాయి. ఎందుకు ఉంటాయి? ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకు ఉంటాయంటే కాన్ఫిడెన్స్ వర్సెస్ ఫైనాన్స్ రెండిటికి పోటీ ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఉన్న ఫైనాన్షియల్ అవైలబిలిటీ ఉండదు. అంటే అప్పులు చేసి ఇన్వెస్ట్ చేస్తే కానీ షేర్స్ బై చేయలేరు. ఫైనాన్స్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉండదు. వీళ్ళు ఏం చేస్తారు? ఉన్న షేర్స్ షార్ట్ కొడతారు. దానివల్ల 1 day పడుతుంది, 2 days రైజ్ అవుతుంది, 2 day పడుతుంది, 1 day రైజ్ అవుతుంది. అంటే ఈ మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. వెదర్ టు ఇన్వెస్ట్ ఆర్ నాట్. వీ హ్యావ్ ఇన్వెస్టెడ్,
డోంట్ టేక్ రిస్క్, సెల్. వీ హ్యావ్ బాట్, డోంట్ టేక్ రిస్క్, సెల్. అంటే రెండు ఉంటాయి. వీ హ్యావ్ సోల్డ్, డోంట్ వెయిట్, బై. వీ హ్యావ్ సోల్డ్ షార్ట్ కొట్టినేమో 2 days ఆగి డోంట్ వెయిట్, బై. మార్కెట్ పైకి పోతుంది. 2 days మార్కెట్ పైపోతుంది, ఎనఫ్ 2 days ఆర్ ఎనఫ్, సెల్. మళ్ళీ కిందికి వస్తుంది. అంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఈ ఇయర్ అంతా భయంకరంగా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ 1 week పైన పోతే అంతే స్పీడ్తో 1 weekలో కిందికి వచ్చేస్తుంది. అంటే భరోసా కంపెనీలలో కాదు, భరోసా టోటల్ ఎన్వైరన్మెంట్లో లేదు. గమనించాలి. కంపెనీలు న్యాచురల్గా బలైపోతాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ సెక్టర్ తీసుకుందాం. ఏఐ వల్ల జాబ్స్ పడిపోతాయి. ఏఐ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఫర్ సాఫ్ట్వేర్ అని తెలిసిన మన పొలిటీషియన్ మూర్ఖులు ఏఐని ప్రమోట్ చేస్తున్నారు. ఏఐ వల్ల ఉన్న జాబులు ఊడి రాబోయే జాబులు రాక ఇబ్బంది పడే టూల్ ఏఐ అని అర్థం కాక ఏఐ డెవలప్మెంట్ కోసం 200 ఎకరాలు కేటాయిస్తున్నారు. నేను ఎవరు ఏ పార్టీ మూర్ఖపు పని చేసినా మూర్ఖపు పనే అని స్పష్టంగా చెప్తా. అర్థమైందా? రేవంత్ రెడ్డిని మొన్నటి వరకు విమర్శించలేదా నేను ఫ్యూచర్ సిటీ గురించి? ఆలోచించాలి మీరు. నేను మాట్లాడింది కరెక్టా కాదా రెండో చూసుకోండి. నేను రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నానా, కేటీఆర్ సపోర్ట్ చేస్తున్నానా, మోదీని కూడా సపోర్ట్ చేస్తా, పీయూష్ గోయల్ని కూడా నేను పోస్ట్ పెట్టి విమర్శించినా ఉన్నాయి. మొన్న నేను పీయూష్ గోయల్ మొన్న ఏం చెప్పిండో నేను, మీరు నమ్ముతారో లేదో, 5 years బ్యాక్ చెప్పిన. నా పోస్ట్ కూడా ఉన్నాయి లింక్డ్ఇన్. పీయూష్ గోయల్ని తప్పు పట్టిన నేను. ఫస్ట్ పీయూష్ గోయల్ మన స్టార్టప్స్ గురించి పెద్దగా మాట్లాడాడు. నేను చెప్పిన మన స్టార్టప్స్ ఏం చేస్తున్నాయి, ఫుడ్ డెలివరీ చిన్న చిన్న యాప్లు డెవలప్ చేసి దాన్ని $1 billion కంపెనీ అని వాల్యుయేషన్స్ ఇచ్చి అమ్ముకొని పరారైతున్నాయి. ఓవయో రూమ్స్ పరిస్థితి ఏముంది? దయనీయంగా ఉంది. వాడు కోట్లు సంపాదించుకున్నాడు కానీ హోటల్ వాళ్ళ కొంప ముంచాడు. అంటే దిక్కు లేక ఓవయో రూమ్స్ తీసుకుంటున్నాయి. కానీ ఇప్పుడు ఓవయో రూమ్స్లో ఏం జరిగినాయి? అసాంఘిక కార్యకలాపాలు ఎందుకు జరుగుతున్నాయి? ఆక్యుపెన్సీ లేదు, రూమ్స్ ఉన్నాయి, ఓవయోకి డబ్బులు కట్టాలి, ఆక్యుపై కావాలి, ఏం చేయాలి? ఓవయో రూమ్స్ కాస్త ఇల్లీగల్ వ్యాపారానికి దిగాయి. కరెక్టా? అంటే చూడండి, మన అండర్స్టాండింగ్ మీకు ఎంతున్నా పర్వాలేదు, మీ ప్రకారం మీకు అర్థమైతే ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే పక్కన జరిగిపోయి ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకోవాలి. నేను చెప్పినా లేదు. ఎఫ్డి ఇస్ ద బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ అని నేను 2 yearsగా చెప్తుంటే ఇప్పుడు జనాలు వచ్చి ఎఫ్డి ఇస్ ద బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ అని ఇప్పుడు చెప్తున్నాను. నేను 2 years బ్యాక్ నేను చెప్తున్నా, దయచేసి బ్యాంకుల నుంచి డబ్బులు తీసి ఎఫ్డి, షార్ట్ టర్మ్ ఎఫ్డి 1 year ఎఫ్డీలో పెట్టండి, లాంగ్ టర్మ్ ఎఫ్డీస్లో పెట్టకండి, 3 year 5 year ఎఫ్డీలో పెట్టకండి. స్పష్టంగా చెప్పినా. ఇప్పుడు అందరూ ఎఫ్డీలో పెట్టామంట. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రిస్క్ అయిపోయింది, గోల్డ్ పీక్లో ఉంది, ప్లస్ మార్కెట్స్ పడిపోతున్నాయి. మళ్ళీ ఎక్కడ అంటే హైడింగ్ ప్లేస్ లేనే లేదు ఎక్సెప్ట్ ఎఫ్డీస్. ఎఫ్డీ కూడా పోటీ ఉంది, ఎఫ్డీలలో కూడా పోటీ వచ్చేసి. ఇప్పుడు గోల్డ్ మార్కెట్స్, గోల్డ్ 50,000కి వస్తుందని ఎందుకు ప్రచారం చేస్తుంది చెప్పండి? 50,000కి వస్తుందా గోల్డ్? ఎందుకంటే ఈ 90 రేంజ్లో ఉంటే అందరితో అమ్మపిస్తే గోల్డ్ 50కి వస్తుంది, కిందికి వస్తుంది అంటే ప్యానిక్ అయ్యి 90కి అమ్ముతారు కదా ప్రబుద్ధులు. బాగా సోషల్ మీడియా రీల్స్ చూసేవాళ్ళు గోల్డ్ 50కి పడనుందా అనగానే 90కి టకటక అమ్మితే అది 1,20,000 కాగానే అంటే ఈ 90కి కొని 120కి వాళ్ళు అమ్మేసుకుంటారు. అంటే మనకు షటకోపు. అంటే ఇది 120 వెళ్ళిపోతుందా అంటే వెళ్ళిపోదు. ఇప్పుడున్న కండిషన్స్లో గోల్డ్ ఎప్పుడు బుల్లిష్ లెవెల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు 6 నెలల్లో గోల్డ్ 24 క్యారెట్ 82 కింద వస్తే గ్రేట్. 82 అంటే జియో పొలిటికల్ సిచ్యువేషన్ చెప్తుంది. చాలా మంచి అయిపోయి అంత హరివిల్లులా ఉంటే అప్పుడు అది
78 వరకు వస్తుంది, కానీ 82 కింద వచ్చే 24 క్యారెట్ ఛాన్సే లేదు. మళ్ళీ ఎక్కడ పోవాలి? ఐదర్ గోల్డ్ హెస్ టు స్టే బిట్వీన్ 86 నుంచి 96 వరకు ఇక్కడనే కొట్టుమిట్టాడాలి, లేదా ఆ 99 బ్రేక్ అయిపోయి క్రాస్ చేసి 1 lakh క్రాస్ ముందుకు పోవాలి. అది ఎప్పుడవుతుంది? అన్లెస్ అంటే ఒక 2-3 కంట్రీస్ వార్లో ఇన్వాల్వ్ అయితే కానీ ఇది కాదు. దయచేసి ఈ ఫైన్ పాయింట్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈ ఫైన్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీ ఫైనాన్షియల్ డిసిషన్స్ సునాయాసంగా తీసుకోవచ్చు. బయట జరిగే విషయాలు మీకు అనవసరం. బయట జరిగేది మ్యాక్రో లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎప్పుడు ఏమవుతుందో పెద్ద అనలిస్ట్కే తెలియని దౌర్భాగ్యమైన స్థితి. సో యూ నీడ్ నాట్ కన్సిడర్ ఆల్ దిస్ మ్యాక్రో లెవెల్ థింగ్స్. థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్, దట్ ఈస్ నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్. అంతేగాని చాలా ఫ్యూచరిస్టిక్గా వెళ్ళిపోయి ఈ సన్నాసులు ఏఐని ప్రమోట్ చేసినట్టు. అసలు ఏఐ ఎట్లా పనిచేస్తుందో తెలియదు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ దెబ్బకు కుదేలవుతున్నాయి. ఇంతమంది సాఫ్ట్వేర్ నిపుణుల జాబ్స్ పోతున్నాయి, వీళ్ళు ఏఐని ప్రమోట్ చేస్తారు. అంటే తినడానికి తిండి లేదు, మీసాలకు సంపంగాను అనేది కరెక్ట్ ఫార్ములా సెట్ అవుతుంది. నేనేం చెప్తున్నా అంటే ఇవన్నీ మీరు కన్సిడర్ చేసి దయచేసి ప్రతి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ మీకు తోచినంతనే మీరే మీ హద్దుల్లో ఉండి చేయండి. మీకు అర్థం కాని సబ్జెక్ట్లో ఏలు కూడా పెట్టడానికి ట్రై చేయకండి. ఎందుకంటే ఏలు పెట్టినా చేతినంతా గుంజేసి మీ చెయ్యి లేపేసే సిచ్యువేషన్ ఇప్పుడు ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉంది కనుక నేను హెచ్చరించడానికే ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి మీకు అర్థమైనంత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. కక్కుర్తి పడకండి. కక్కుర్తిలో మీ అర్థం కాని తత్వం చాలా ఎక్కువ ఉంటుంది కనుక కక్కుర్తి పడకుండా మీకు అర్థమైనంత ఎఫ్డీలలో స్టాక్ మార్కెట్లో ఆడితే స్టాక్ మార్కెట్లో, గోల్డ్లో అయితే మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయలేరు. మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా తక్కువ రేట్లో ఉన్న ప్రీమియం ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో అక్కడ ఇన్వెస్ట్ చేయండి. రేపు డెఫినెట్లీ మార్కెట్ పైన పోతే మీకు కొద్ది గొప్ప రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ నేను చెప్పినట్టు అతపాతాళానికి పోవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మీ సింహభాగపు ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్లో పెట్టకపోతే మీ ఫ్యూచర్ చాలా అందంగా ఉంటుంది అని తెలియజేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.